గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే అనుకోకుండా వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచాను. ఈరోజు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు కొంతవరకు. దానికి పెద్దగా వ్యూస్ రాలేవులేండి. మరి దీనికి ఏం వస్తాయో చూడాలి. మనకు అసలే వ్యూస్ తక్కువ కదా. ఇంక ఇక్కడైతే మా బాబు అయితే ఒక అల్లారంది యాప్ డౌన్లోడ్ చేసి అసలు అది నన్ను 3 సార్లు 4 సార్లు అసలు లేచేదాకా వస్తున్న వేకప్ అనుకుంటూ వస్తూనే ఉంటుందండి. అసలు మా బాబుకి మ్యాచ్ వేరే చోట అంటే అకాడమీలో కాకుండా వేరే చోట ఉన్నన్ని రోజులు నాకు అసలు సరిగ్గా ఉండదండి. అసలే ఒక్కొక్కసారి సరిగ్గా నిద్ర పట్టదంటే ఇంకా మా బాబు మ్యాచ్ ఉందంటే అస్సలు నిద్ర పట్టదు నాకు. ఇంకా లేపలేను అనుకో, నా మీద అలుగుతాడు. ఇంకా నా కొడుకు మాట్లాడకపోతే నేను అసలే ఉండలేను. ఇంకా అట్లా అనమాట. ఇక్కడ నా స్టైల్లో నేనైతే టమాటో చారు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నా చూడండి. వ్లాగ్ అయితే చాలా చిన్నదే, చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో పూర్తి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక నేనైతే జీలకర్ర ధనియాల పౌడర్ దంచి పెట్టుకుంటా కదా, పౌడర్ చేసి అదైతే ఆ పౌడర్ వేసి వెల్లుల్లి రెబ్బల్లో వేసి ఆ పౌడర్ని నేనైతే పోపులో వేసాను. ఇంకా ఎంత చూడండి, ఇక్కడ లేపితే లేవాడు, క్రికెట్ అనగానే లేస్తాడనమాట. అట్లుంటుంది మా బాబుతోని. టమాటో రసం అండ్ పుదీనా పచ్చడి చేద్దామని మా హస్బెండ్కి కొంచెం జ్వరం వచ్చిందనమాట. ఇంకా పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది కదా, అందుకోసం పుదీనా పచ్చడి అండ్ రసం అయితే టమాటో చారు అయితే పెడదామని ఇంకా టమాటోలు కొంచెం చింతపండు అయితే నేను ఉడికించి పెట్టాను. టమాటో చారు ఈ విధంగా చేస్తాను నేను. ఒక్కొక్కసారి అయితే ఇంకా బాగుంటుంది. అక్కడ ఏదో మాట్లాడదాం అనుకున్నాను, మళ్ళీ ఇంకా వచ్చేస్తున్నా. పొద్దున ఫేస్లు ఎట్లుంటాయి కదండి. ఇంకా మా బాబు కూడా అప్పుడే నిద్ర లేచిండు. మరి అదేంద్రా వేకప్ అంటుందా వేకప్ అంటుందా? అసలు అదేంద్రా అరుస్తుంది, ఒకసారి బెల్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసినావా? ఎట్లా? ఎల్ఆర్పి అని ఒక యాప్ ఉంది మమ్మీ. ఆ యాప్లో మనము నచ్చిన సాంగ్స్ పెట్టుకొని అంటే నచ్చిన. నువ్వేం వాయిస్ పెట్టినావు మరి? వేకప్. రెడీ అవుకో. అలా ఉంటుంది అనమాట మా బాబుతోని. మా మమ్మీ తొందరగా లేపకపోగలని చెప్పి అట్లా యాప్లో డౌన్లోడ్ చేసి అలా పెట్టిండు చూడండి. టమాటో రసం ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. చింతపండు టమాటాలు మనం ఉడికించి దాని నుండి రసం వేరు చేసి పోపు దినుసులు అన్ని పోపులో ఏమేమి వేస్తామో అన్నీ యాడ్ చేసుకొని దాంట్లో మెయిన్ టేస్ట్ రావడానికి కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే నేను చపాతీస్ చేస్తున్నా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే. మా పాప అయితే ఇంకా బైబిల్ చదువుకున్న తర్వాత ఈరోజు మా పాప కూడా అసలు నేను లేపకముందే లేచేసింది. ఇంకా బైబిల్ చదువుకొని ఇంకా నాకైతే కొంచెం హెల్ప్ చేస్తుంది. పుదీనా పచ్చడి చేస్తున్నా ఈ వీడియోలోని షేర్ చేస్తున్నా. నా స్టైల్లో పుదీనా పచ్చడి కూడా ఏ విధంగా చేశానో చూడండి. ఫీవర్ వచ్చినప్పుడు పుదీనా పచ్చడి టమాటా చారు ఇట్లా తినాలనిపిస్తుంది కదా, అట్లా బాగుంటుంది. పుదీనా పచ్చడి అయితే ఎప్పుడు చేసుకున్నా నోటికి రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రొట్టెలు ఏందో అండి, ఒక్కొక్కసారి అసలు ఎప్పుడో ఒకసారి రౌండ్గా వస్తాయి, ఎప్పుడు షేప్ అవుటే అయిపోతాయి. ఈ చపాతీలు కొంచెం గట్టిగా అవుతున్నాయి మంచిగా కాలుస్తే అంటే కొంచెం ఎక్కువ కాలుస్తే అట్లా అయిపోతున్నాయి. అది తిప్పుకుంటూ కాలవాల్సి వస్తుంది. ఇంక ఇక్కడైతే కెలాక్స్ వేయించాను బాబుకి. ఇంకా ఆడుకున్న తర్వాత నైట్కి వస్తాడు కదా, ఈవినింగ్ స్నాక్స్ వైజ్గా తింటాడని చెప్పి ఆ విధంగా అయితే వేయించి పెట్టాను. అదే చుడువా ఉంటుంది కదండి అలా. ఇంక ఇక్కడ బాక్స్ అయితే పెట్టేశాను. టమాటో చారు ఎందుకు మమ్మీ అని అన్నాడు. ఈజీగా వెళ్ళిపోతుంది కదండి, వాళ్ళకేమో అర్థం కాదు చెప్తే. మటన్ గ్రేవీ టమాటో రసము అండ్ ఇంకా అన్నం చపాతీ పెట్టి పంపించేశాను. మంచిగా ఈరోజు వాళ్ళ అక్క కూడా ఉండే కదా, ఇంకా లేట్ అయిపోయిందని తిడతాడేమో అనుకున్నా నేను. 5:30కి లేచిండు మా బాబు అయితే. అలుగుతాడు. ఇంకా క్రికెట్ విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఇంకా లేట్ అయిందంటే నేను లేపనేదంటే ఇంకా డే అంతా అలుగుతాడు. తర్వాత నేను చాలా బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. ఇంకా వీడియో షూట్ చేయడం అసలే నచ్చదు మా బాబుకి. ఇంకా నేనైతే షూట్ చేస్తున్నా. ఒక్కొక్కసారి తిడతా నేనే, ఎందుకు ఏమవుతుంది అట్లా చేస్తావు అని అంట. సరే అని ఒక్కొక్కసారి వదిలేసాడు,
అసలు ఒక్కొక్కసారి అయితే నేను ఎంత తిట్టినా ఏం చేసినా వీడియో షూట్ చేయనియడండి మా బాబు అయితే. మరి ఇప్పుడైతే వర్షాకాలం కదా, ఈ ఫంగస్ అనేది ఆనియన్స్కి బాగా వస్తుంది. ఇదైతే ఇట్లా తుడిచి మనకు కట్ చేసి పెడతారు బయట అయితే, కానీ మనం ఇంట్లో మాత్రం అట్లా చేసుకోవద్దు. బయట అసలు ఫుడ్ ఇప్పుడు మేఫీల్ అండ్ ఇట్లా చాలా రెస్టారెంట్లు అయితే చాలా ఇన్స్టాలో చూస్తున్నా నేను, చాలా డర్టీగా అగ్లీగా ఉంటుంది వాళ్ళ కిచెన్ రూమ్. అసలు ఎట్లా తింటారో అనిపిస్తుంది బయట అయితే. మేము కూడా అప్పుడప్పుడు తింటాం కానీ చాలా రేర్ అండి, ఏదైనా అకేషన్ అంటే మా మ్యారేజ్ డే అట్లా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ వీడియోలు చూస్తుంటే ఇంకా అవి కూడా తినాలనిపిస్తలేదు. నేనైతే పుదీనా పచ్చడి కోసం అయితే పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయలు, ఇంతకుముందు నేను ఉల్లిపాయలు వెయ్యకపోతుండే, పల్లీలు కానీ నువ్వులు కానీ వేస్ట్ చేస్తుండే. ఇంకా మా అక్క చెప్పిందనమాట, అందుకోసం ఈ విధంగా చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్న ఆనియన్స్ వేసి చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఇంకా వేగించుకున్న తర్వాత ఆనియన్స్ ముందుగానే వేస్తే మళ్ళీ అవి నల్లగా అయిపోతాయి కదా, అందుకోసం ఇంకా నేనైతే అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి, తర్వాత టమాటో, కొంచెం చింతపండు వేసి మగ్గనిచ్చి కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం నేనైతే రాక్ సాల్ట్, అదే అండి కల్లుప్పు వేసి ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇంకా నేనైతే మగ్గనిచ్చాను. అది చల్లారేంత వరకు ఇంక ఈ అంట్లు కడిగేద్దామని కడిగేస్తున్నాను. వర్క్ అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది. ముందులేస్తే ముందే అయిపోతుంది కదండి వర్క్ అయితే. ఇంక ఇక్కడైతే పుదీనా పచ్చడి యమ్మీగా రెడీ అయిపోయింది. పాపకైతే బాక్స్ పెట్టేశాను. నాకు ఇప్పటికీ కుచ్చులు పెట్టడం రాదండి, ముడేసే పంపించేస్తా. ఇంకా అవి కుచ్చుల టైపు సాటిస్ఫై అయిపోతా, మా పాప అంతే నేనంతే. ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, ఇంకా క్లీన్ చేసుకుంటామేమో కానీ ఎంబటే మళ్ళీ గిన్నెలు పడుతూనే ఉంటాయి చూడండి. ఇదండి చిన్న వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి.